ఆదాయపు పన్ను విషయంలో మధ్యతరగతి ప్రజలకు ఊరట కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పన్ను రేట్లను తగ్గించి తమకు ఊరట కల్పించాలని ఏళ్లుగా ఎదురుచూస్తున్న వేతన జీవుల నిరీక్షణకు తెరపడనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. త్వరలో ప్రవేశపెట్టనున్న యూనియన్ బడ్జెట్లో ఇన్కమ్ ట్యాక్స్ స్లాబుల్లో మార్పులు చేసే ఆలోచనలో కేంద్ర సర్కారు ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. కొన్ని ఆదాయ వర్గాల వారికి పన్ను రేట్లను తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోందట. దీని ద్వారా ప్రజల వినియోగ సామర్థ్యాన్ని పెంచాలని ఆలోచన చేస్తున్నట్లు రాయిటర్స్ సహా మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇటీవలే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి మెజారిటీ ఇచ్చారు ప్రజలు. దీంతో ప్రధానమంత్రిగా మరోసారి నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో జూలై 3వ వారంలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది కేంద్రం. ఎన్నికల్లో బీజేపీకి పూర్తి స్థాయి మెజారిటీ రాకపోవటానికి దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఆదాయాలు తగ్గడం వంటివి కారణమైనట్లు పోస్ట్ పోల్ సర్వేలు తెలిపాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్ రూపకల్పనకు సిద్ధమవుతోంది కేంద్రం. అందుకోసమే మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చే విషయంలో ఆలోచన చేస్తుందని సమాచారం. మధ్యతరగతి ప్రజలకు పన్ను విషయంలో ఊరట కల్పించడంతో పాటు వారి పొదుపును పెంచేందుకు సర్కారు ఆలోచన చేస్తోందని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ ఓ కథనం వెలువరించింది. ముఖ్యంగా 15 లక్షల రూపాయలకు పైగా వార్షిక ఆదాయం ఉన్న వారికి ఊరట ఉండొచ్చని పేర్కొంది. ప్రస్తుతం 15 లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్న వారికి 5 నుంచి 20% మధ్య పన్ను స్లాబులు ఉన్నాయి. 15 లక్షల రూపాయలకు పైబడిన వారికి గరిష్టంగా 30% ట్యాక్స్ పడుతుంది. మరోవైపు 10 లక్షల రూపాయల వార్షిక ఆదాయం పైన పన్ను రేట్లను తగ్గించే యోచన చేస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆదాయపు పన్ను రేట్లు తగ్గించడం ద్వారా ప్రజల వినియోగ సామర్థ్యం పెరుగుతుందని, తద్వారా ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ పెరిగి ఇన్వెస్ట్మెంట్ సైకిల్ మెరుగవుతుందని ప్రభుత్వం భావిస్తోందట. దీంతో జీఎస్టీ వసూళ్ల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. మరోవైపు బడ్జెట్ రూపకల్పనకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు మొదలయ్యాయి. జూన్ 20వ తేదీ నుంచి బడ్జెట్ ముందస్తు చర్చలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. జూలై 3వ వారంలో పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.